morning to one and all. We, the management of Delhi Public School, I wishes you happy Diwali and Children's Day. పిల్లలు కోవిడ్-19 ఈ వైరస్ వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నామండి. అలాగని చెప్పేసి మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళాం, ఎటువంటి పనులు మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ దీపావళి ఫెస్టివల్లో మీరు చేయవలసినటువంటి ఒక విషయం మీకు చెప్తానండి. నార్మల్గా పిల్లలు మీరు అందరూ కూడా పండగ అంటే చాలా ఆనందంగా ఆ ఉత్సాహంతో జరుపుకుంటారు. ఎందుకంటే పిల్లలకి ఆటలన్నా పాటలన్నా వివిధ రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. సో దీపావళి అంటే మీ అందరికీ మందులు కాల్చడం బాగా ఇష్టం కదా. సో మనం ఈ దీపావళిని మనం ప్రకృతికి మరింత దగ్గరగా మనం చేరుకునేలాగా ఈ ప్రయత్నాన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి మేము చేపట్టినటువంటి సేఫ్ దివాళీ, ఎకో ఫ్రెండ్లీ దివాళీ అంటే నార్మల్గా అందరూ మందులు, తపాసులు, ఈ బాణసంచ కాల్చడం వల్ల కెమికల్స్ అనేవి ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళి ఆ ఎన్వైర్న్మెంట్లో ఉన్నటువంటి కంప్లీట్ ప్యూర్ ఎయిర్ని కెమికల్ ఎయిర్గా మనకి సౌండ్ పొల్యూషన్ అలాగే ఎయిర్ పొల్యూషన్ కూడా వస్తుంది. అదేవిధంగా మనం ఈ కోవిడ్-19 బాధపడినటువంటి చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇలాంటి గాలి పీల్చడం వల్ల వాళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్ జరిగి రీఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది సైంటిస్టులు మనకు చెప్తున్నారు. అదేవిధంగా మనం తరచుగా శానిటైజేషన్ చేస్తూ ఉంటాం, శానిటైజర్ చేతితో రాసుకుంటాం. శానిటైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్పిరిట్. ఆ స్పిరిట్ని మనం చేతితో టచ్ చేసి అదే చేతితో మనం క్రాకర్స్ని కాల్చితే డెఫినెట్గా మళ్ళీ ఆ చేతులు కాలిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ దీపావళిలో మనం ఓన్లీ దీపాలు పెట్టుకుని లక్ష్మీదేవి పూజ చేసుకుని హ్యాపీగా మీకు నచ్చినటువంటి దీపావళి కోవిడ్-19 తగ్గిన తర్వాత చేసుకుందాం. ప్రస్తుతానికి మేము ఇచ్చేటువంటి సూచనలు, తల్లిదండ్రుల సూచనలు గమనించుకుని మీరు ఈ దీపావళిని ఎకో ఫ్రెండ్లీ దీపావళిగా జరుపుకోవాలి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత, కోవిడ్-19 తగ్గిన తర్వాత దీపావళి మనకి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇంకా బాగా జరుపుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకు ఆనవాయితీగా వచ్చినటువంటి చిల్డ్రన్స్ డే, జవహర్లాల్ నెహ్రూ బర్త్డేని మనం చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా మన స్కూల్లో దాన్ని నవంబర్ 13th కానీ నవంబర్ 14th కానీ పిల్లలకి వివిధ రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ అరేంజ్ చేయడం, వాళ్ళతో ఆడటం పాడటం అన్నీ కూడా మేము మిస్ అవుతున్నామండి. తలుచుకోవడంలో కూడా పిల్లలు ఎంత బాధపడుతున్నారో మేము అంతే బాధపడుతున్నాం. బట్ ఏంటంటే ఉన్న కండిషన్స్ బేస్ చేసుకుని ఈ సంవత్సరానికి మనం ఇంట్లో ఎవరికి వాళ్ళు సేఫ్గా దీపావళి జరుపుకున్నాం. హ్యాపీ దీపావళి వన్స్ అగైన్ అండ్ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. Good morning, children. We, the management of DPS Amalapuram, wishing you a happy Diwali and Children's Day too. In the present COVID-19 situation, we advise you to celebrate a safe and eco-friendly Diwali. COVID clearly proved that we all are connected globally, right? Where is China and where are we? Right? China is thousands of kilometers far from us. But still we got affected with the virus, right? Likewise, we all are connected to our mother nature. It's our primary responsibility to take care of her. Burning of crackers and other fireworks will obviously rise to much sound and air pollution. This air pollution will remain for many days even after Diwali, and noise pollution can also affect sick people, old people and babies, right? So like every year we want to continue the concept of eco-friendly Diwali. I hope you all participate in it and be safe at home. Thank you. And of course we all love Children's Day. It's our favorite day too, not only to you, from the management side also, but unfortunately we could not able to make this year. We hope we will be having a lot of fun in the coming years, and wishing you a happy Children's Day once again. Thank you. A very happy Children's Day to the real strength of our country. 14th November is celebrated as Children's Day in all over India to commemorate the birth of Pandit Jawaharlal Nehru. My dear children, you all added a meaning to our profession. Teachers become educators not only because of knowledge. You students play a very important role in our lives. Last 2 years we celebrated the day with lot of enthusiasm which made you all happy. Since the pandemic is restricting us from social gathering,
we could not celebrate your special day, though your teachers have planned a surprise for you all. So I expect that you all are going to enjoy the day. Once again I repeat, a very happy Children's Day. And my dear lovely parents and students, have a safe Diwali. Thank you. Hello, my dear students and parents. This is your Sudha Madam wishing you a magnificent Diwali for everyone. Diwali has a great religious significance, and this is the festival celebrated by Hindus, Jains, Sikhs, and different category of the people. There are many different historical events and stories behind it, but nonetheless, the festival represents the same symbolic victory of light over darkness, knowledge over ignorance, and good over evil. The tradition of Diwali views wealth and richness provides us an opportunity to do good towards the betterment of the society. So, from the management, from my side, I wish you a very happy Diwali, and this Diwali is accompanied by 14th of November, which is celebrated as the Children's Day in India. హాయ్ పిల్లలు, మీకు నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. మీకు తెలుసా నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటామో? పూర్వ నరకాసురుడనే రాక్షసుడు తల్లి చేతిలో మాత్రమే మరణం సంభవిస్తుందనే వరగర్వంతో ముల్లోకాలను ఎన్నో బాధలు పెట్టేవాడు. అలాంటప్పుడు భూలోకవాసులందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నరకుని బాధల నుంచి తమను తప్పించమని వేడుకుంటారు. అప్పుడు కృష్ణుడు తన భార్య అయిన సత్యభామతో కలిసి కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలిస్తున్నటువంటి నరకాసురుణ్ణి వధించడానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కృష్ణుడు మురా అనేటటువంటి రాక్షసునితో యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు. తర్వాత మూర్ఛపోతాడు. ఆ సమయంలో కోపంతో ఊగిపోతున్నటువంటి సత్యభామ నరకాసురుడితో యుద్ధం చేసి అతన్ని వధిస్తుంది. ఈ విధంగా తల్లి చేతిలోనే తన చావు ఉండాలని కోరుకున్నటువంటి నరకాసురుణ్ణి సత్యభామ వధించడం జరుగుతుంది. అందువల్ల మనం చతుర్దశిని నరకుడు పరమపదించిన రోజుగా భావిస్తూ గుర్తిస్తూ నరక చతుర్దశిగా మనం పండుగ చేసుకుంటాము. ప్రజలందరూ అభ్యంగన స్నానం చేసి పిండి వంటలతో ఈ రోజుని పండుగగా జరుపుకుంటారు. మరునాడు అమావాస్య రోజుని ప్రపంచమంతా ముల్లోకాలు నరకుని పీడ లోకాలకి తొలగినందువల్ల ఆనందంతో దీపాలను వెలిగించుకుని అమావాస్య రోజుని ఎటువంటి చీకట్లు లేనటువంటి పండుగగా దీపావళిని జరుపుకుంటారు. పిల్లలు, మీకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు కూడా. నవంబర్ 14 మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది చాచా నెహ్రూ పుట్టినరోజు. పిల్లల్ని ఎంతో ప్రేమించేవారు కాబట్టి బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చాచా నెహ్రూ పిల్లల్ని ఎంతో ప్రేమించేవారు. జపాన్లోని పిల్లలు తమకు ఏనుగు పిల్ల కావాలి అని ఉత్తరం రాసిన వెంటనే నెహ్రూ ఆ పిల్లల మీద ప్రేమతో ఏనుగు పిల్లల్ని పంపినటువంటి పిల్లల ప్రేమికుడు. మీకు తెలుసు కదా, జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు తలపై తెల్లని టోపీ పెట్టుకుని ఎదపై ఎర్రటి గులాబీ పెట్టుకుని ఎప్పుడు ప్రశాంతమైన చిరునవ్వుతో పిల్లల్ని ప్రేమిస్తూ ఉండేవారు. ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీరందరూ చాచా నెహ్రూ ఆశయాలకి అనుగుణంగా మీ విద్యారంగాల్లో రాణించి గొప్పవారు అవ్వాలని ఆశిస్తున్నాము. మీకు మా తరఫున డిపిఎస్ యాజమాన్యం తరఫున బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మరి దీపావళి పండుగ రోజుని మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. రేపు దయచేసి దీపావళి పండుగ రోజుని శానిటైజర్లు వాడకండి, సబ్బు మాత్రమే ఉపయోగించండి. శానిటైజర్లో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి మండే గుణం ఉంటుంది. అందువల్ల దయచేసి ఎవరు శానిటైజర్లు వాడకండి. మరొక్కసారి దీపావళి మరియు బాలల దినోత్సవ శుభాకాంక్షలు డిపిఎస్ యాజమాన్యం తరపు నుంచి. ధన్యవాదాలు. हेलो बच्चों,
आज हम लोग आपके सामने इसलिए उपस्थित हैं कि हम दो त्योहार एक ही साथ मनाने जा रहे हैं। उन दोनों त्योहारों के संदर्भ में आप लोगों को बहुत सारी शुभकामनाएं और बधाइयाँ देने के लिए हम लोग उपस्थित हैं। बच्चों, ये दोनों त्योहार क्या है? एक तो बाल दिवस है और दूसरी दिवाली है। ये दोनों आपको बहुत ही पसंदीदा हैं और बहुत ही आनंददायक त्योहार है। बाल दिवस हम इसलिए मनाते हैं, जवाहरलाल नेहरू जी का जन्मदिन को ही हम लोग बाल दिवस के रूप में मनाते हैं। क्यों मनाते हैं? क्योंकि जवाहरलाल नेहरू जी को बच्चे बहुत ही प्यारे हैं, इसीलिए सारे बच्चे उनको चाचा करके बुलाते थे और उनका मानना ये है कि बच्चे ही भारत का भविष्य है। तो अब मैं आपके संदर्भ में दो पंक्तियाँ बताने जा रही हूँ। बच्चे हमारे लिए कितने प्यारे हैं, कितनी प्यारी दुनिया इनकी, कितनी प्यारी दुनिया इनकी, कितनी मृदु मुस्कान इनकी, कितनी मृदु मुस्कान इनकी। बच्चों के मन में बसते हैं सदा स्वयं भगवान, बच्चों के मन में बसते हैं सदा स्वयं भगवान। तो बच्चों, अब दूसरा त्योहार दिवाली। दिवाली तो पटाखे और बहुत सारी मिठाइयाँ, नए कपड़े, इन सारी चीज़ों की बहुत याद आती है। सबसे बहुत ही अच्छी वाली बात ये है कि दिवाली के पटाखे और फुलझड़ियाँ ये सब जलाना बच्चों को बहुत ही अच्छा लगता है। लेकिन ये सारी चीज़ करने से पहले आप लोग अपने आप को सतर्क रखेंगे और अपने आप को बचाते हुए इस त्योहार को आनंददायक और संतोषदायक बनाएंगे, ये हमारी कामना है आपके लिए। तो मैं इसलिए आप लोगों के प्रति दो पंक्तियाँ बताने जा रही हूँ। दिए और बच्चे एक हैं, दोनों ही जीवन में कांति प्रदान करते हैं, दोनों ही जीवन में कांति प्रदान करते हैं। दिए अंधेरे में रोशनी लाते हैं और बच्चे जीवन में खुशियाँ लाते हैं। दिए अंधेरे में रोशनी लाते हैं और बच्चे जीवन में खुशियाँ लाते हैं। प्यारे बच्चों, आशा करती हूँ कि आप सभी स्वस्थ होंगे। आज के दिन हम सभी के लिए बहुत ही ज़्यादा खास है, क्योंकि आज हम एक ही साथ दो त्योहार को मनाने जा रहे हैं, बाल दिवस और दीपावली। तो सबसे पहले मैं बाल दिवस के संदर्भ में कुछ बोलना चाहती हूँ। तो बच्चों, आप लोग को पता है हम बाल दिवस क्यों मनाते हैं? जी, आज के दिन में पंडित जवाहरलाल नेहरू का जन्म हुआ था। ठीक है, तो उनके जन्मदिन को हम बाल दिवस के रूप में मनाते हैं। ठीक है, क्योंकि पंडित जवाहरलाल नेहरू को बच्चे बहुत ही ज़्यादा पसंद थे। उनका मानना था कि बच्चे देश का भविष्य है, तो ये बहुत ही ज़्यादा ज़रूरी है कि उन्हें प्यार दिया जाए और उनकी देखभाल की जाए। ठीक है, जिससे वे अपने पैरों पर खड़े हो सके। तो बच्चों, आज इस बाल दिवस के संदर्भ में मैं एक मज़ेदार कविता आप लोगों के सामने प्रस्तुत करने जा रही हूँ। चाचा नेहरू का बच्चों से था बहुत पुराना नाता, चाचा नेहरू का बच्चों से था बहुत पुराना नाता, जन्म दिवस चाचा नेहरू का बाल दिवस कहलाता, जन्म दिवस चाचा नेहरू का बाल दिवस कहलाता। ठीक है, और दूसरा त्योहार है दीपावली। दीपावली हम सभी के लिए एक खुशियों का त्योहार है। आज की तरह हर साल रंग बिरंगी लाइटों से लोग अपने अपने घरों को सजाते हैं और सभी बच्चे मिलकर आनंद से पटाखे जलाते हैं। तो बच्चों, आज इस दीपावली के संदर्भ में मैं कुछ पंक्तियां सुनाकर आज के वाणी को विराम देना चाहूंगी। मस्ती होगी पटाखे वाली और मिठाई भी खाएंगे, उपहार मिलेंगे प्यारे प्यारे, दीपावली हम मनाएंगे। तो फिर से एक बार मैं आप सभी को बाल दिवस और दीपावली का हार्दिक शुभकामनाएं और बधाइयाँ देती हूँ।
अपना ध्यान रखना और खुशियों से रहना। धन्यवाद। मेरे प्यारे बच्चों, आशंका है कि आप सभी लोग खुशी और आनंद के साथ हैं और तंदुरुस्त हैं। आज हम दो विशेष त्योहार मना रहे हैं। आज की विशेषता क्या है? आज की विशेषता है 14 नवंबर। 14 नवंबर को क्या मनाते हैं हम लोग? 14 नवंबर को हम लोग मनाते हैं बाल दिवस। बाल दिवस क्यों मनाते हैं? क्योंकि आज भारत के प्रथम प्रधानमंत्री श्री जवाहरलाल पंडित नेहरू जी का जन्मदिन है और वे बच्चों के बहुत प्यारे हैं और वे भी बच्चों से बहुत प्यार करते हैं। इसलिए आज पूरे भारत देश का राष्ट्रीय बाल दिवस कहलाया जाता है। आज आप लोगों के लिए 4 पंक्ति बाल दिवस के बारे में मैं गा रहा हूँ। आज का दिन है बच्चों का, कोमल मन का, कच्ची कलियों का। मन के सच्चे यह प्यारे बच्चे, चाचा नेहरू को प्यारे बच्चे। So it's time for splashing some fun, cheers and jolly time for everyone. Cause it's Children's Day. May the love and laughter always stay on every child's face. So I wish you all happy Children's Day. आप सभी को बाल दिवस की शुभकामनाएं। So आज का दूसरा विशेष त्योहार क्या है? दूसरा विशेष त्योहार है दिवाली। दिवाली के जुड़े 2 कहानियाँ हैं। एक कहानी है भगवान श्री राम रावण का संहार करके अयोध्या लौटते हैं। तब अयोध्यावासी जश्न के साथ, आनंद के साथ अंधकार के ऊपर प्रकाश का विजय हुआ करके दियों जला के दीपावली या दिवाली मनाते हैं। वैसे ही दूसरी कहानी है जब सत्यभामा और श्री कृष्ण जी नरकासुर का संहार करके वापस द्वारका आते हैं और जब द्वारकावासी उस दिन को त्योहार मनाते हैं, जश्न मनाते हैं, दिया जलाते हैं, वे भी अंधकार के ऊपर प्रकाश का विजय प्राप्त हो गया करके त्योहार मनाते हैं। उस दिन को भी दीपावली या दिवाली मनाते हैं। इसलिए आज हम दिवाली मना रहे हैं। दिवाली के बारे में 4 पंक्ति। हर बच्चे के चेहरे पर दिखे रौनक और बड़ों के चेहरे पर लाली होनी चाहिए। कोई भी शख्स ना रूठे इस बार, ऐसी दिवाली होनी चाहिए। Diwali is a symbol of hope for humankind. May it bring universal compassion, inner joy of peace, love, and the awareness of unity to all. So, I wish you all Happy Children's Day and Happy Diwali. आप सभी को बाल दिवस और दिवाली का बहुत बहुत शुभकामनाएं। Hello students, I hope you all are doing good and enjoying the festive season. So on this auspicious day of Diwali and Children's Day, I would like to extend my warm regards and wishes. भारत में 14 नवंबर को हर साल बाल दिवस के रूप में मनाया जाता है। इस दिन साल 1889 में उत्तर प्रदेश के इलाहाबाद में भारत के पहले प्रधानमंत्री जवाहरलाल नेहरू जी का जन्म हुआ था। उनके जन्म दिवस को बाल दिवस के रूप में मनाया जाता है। दरअसल में पंडित नेहरू को बच्चों से अत्यधिक लगाव और स्नेह था, तो इसलिए उनकी जयंती को बच्चों के लिए समर्पित किया गया है। आपको बता दें कि पंडित जवाहरलाल नेहरू जी को बच्चे प्यार से चाचा नेहरू पुकारते थे। इस दिन की शुभकामनाएं बच्चों। आपके लिए एक कविता। सो आई वुड लाइक टू रिसाइट अ शॉर्ट पोएम। हिंदी में कविता आपके लिए। फूलों के जैसे महकते रहो, पंछी के जैसे चहकते रहो, सूरज की भांति चमकते रहो, तितली की जैसे मचलते रहो। माता पिता का आदर करो, सुंदर भावों को मन में भरो।
ये है हमारी शुभकामनाएं। ये बचपन हमेशा हंसते रहे, मुस्कुराते रहे। तो बाल दिवस की शुभकामनाएं बच्चों। तो बच्चे आप जानते हैं आज बाल दिवस ही नहीं दिवाली भी है, तो दिवाली की शुभकामनाएं आपको और आपके परिवार को। तो एक शायरी आपके लिए। मुस्कुराते हंसती दीप तुम जलाना, जीवन में नहीं खुशियाँ को लाना। दुख दर्द अपने भूलकर सबको गले लगाना और प्यार से ये दिवाली मनाना। प्लीज़ एक्सटेंड द विशेस टू योर फैमिली टू हैव अ गुड डे। थैंक यू। My dear students, today is Children's Day. The day is dedicated to you. For me, it's the day dedicated for love. I believe each child, each one of you will bring more love into the world. When I see you, my heart swells with pride, love, and joy. When I see your shining faces, I see hope. I see a bright future. So make us proud, make your teachers, your school, your parents and your nation proud. A heartfelt greetings and my love for you. A happy Children's Day and a happy Diwali. So Diwali is a festival of lights. Say no to crackers, but have safe Diwali. Happy Diwali. May this Diwali will bring all the happiness into your homes and to you. Have a safe Diwali. Thank you. Good morning, children. So, children, yay! It's Children's Day. So, happy Children's Day, everyone. You know, children, why do we celebrate Children's Day today? Because today is the birthday of our first Prime Minister, Pandit Jawaharlal Nehru. He loves children like you very much, so we celebrate Children's Day on his birthday. His birthday is celebrated as Children's Day. Okay, children? So happy Children's Day, everyone, once again, and happy Diwali. Children, remember, stay safe, play safe, and be very careful, and don't play with fire. Okay, children? Bye-bye. Hello kids, wish you a very happy Children's Day. And today we are having another occasion too, and that is Diwali. So it's totally your day, kids. Enjoy your day, and today we are going to make an activity on how to make diya. So let us move on to the activity. All that we need is 2 colors of chart paper. If you don't have chart paper, you can use newspaper also in the place of chart paper. So you need 2 colors of chart paper, stapler, some glue and scissor. There is no much work for scissor. Scissor is used only for cutting the chart paper or newspaper into shapes. So you can take your parents' help for cutting the chart paper or newspaper into shapes. Please you don't handle with the scissor because if not used properly it might hurt you. So please don't use scissor by yourself. Take your parents' help. After you have cut chart paper into shape, please keep the scissor aside. Now we'll start how to make a diya. Cut the chart paper or the newspaper into 2 shapes, rectangular shape and square shape. It is very easy. Start doing along with me. Take rectangular shaped chart paper and start folding it in this way, in a zigzag way, like this. Like this. The chart paper will be like this. You can see? Can you see how it is? Now you have to fold this chart paper like this. Okay? Like this. And now you have to staple in between. I'm using stapler. I'm stapling it in between. Okay, now I'll stick these 2 edges with glue. So I'm using glue
on one edge, not both the sides. So here we have diya in this way. Okay, we have done with this. Now take square shape chart paper or newspaper. Fold it from the middle like this, not in this way, in this way. Okay, fold it in the middle, and now you start folding in zigzag way like this. It will be like this. Now you have to fold it from the middle and staple it on the top in this way. Okay, it will look like this. You have to stick this one in the middle of the diya. Our diya is done. See how cute and how beautiful these diyas are. You can decorate your home with these diyas. It is very easy to make and there is no much properties to make the diyas. All that you need is chart paper, stapler, glue and scissor. That's it. That you can easily get at your home. So kids, have a happy Diwali and safe Diwali too. So kids, please take all needed precaution before you burst crackers, and do not use sanitizer before bursting crackers, because sanitizer is having alcohol content in this which can cause fire. So please strictly don't use sanitizer while you're bursting crackers, and after bursting crackers wash your hands with soap, not with sanitizer, because cracker contains lots of chemicals in it. So kids, I finally wish you happy Children's Day and happy Diwali too. Have a nice day. Hello my dear children. The children of today will make the India of tomorrow. The way we bring them up will determine the future of the country. So children, you are the future of the nation. Okay, so these are the wonderful quotations by Jawaharlal Nehru. And he also said, the way you are, so will be the nation. As tribute to the first Prime Minister Jawaharlal Nehru, we celebrate Children's Day in our nation because he loved the children a lot. So on this occasion, I wish all of you a happy Children's Day. And one more thing children, today we are also celebrating the festival of lights. So don't forget, not only crackers, but also burst your bad habits. Have a safe Diwali. Thank you. Have a nice day ahead. Hi students, good morning. Today there is a special day. You all know what is that special day. Today it is Double Dhamaka. We are celebrating Diwali and also Children's Day, that is your day. So here, do you know why do we celebrate Children's Day and when do we celebrate Children's Day? Yes, we celebrate Children's Day of our beloved Prime Minister Jawaharlal Nehru. He also called as Chacha Nehru. He loves children very much. For that reason only we are celebrating Children's Day on his birthday. So now we'll celebrate Children's Day by making a small activity, that is rose flower making activity. Okay? Are you ready with me? Let us do that activity and celebrate our Children's Day today. Okay? To do this activity, you have to take any two color A4 sheets and cut it in a circular shape. After cutting it in a circular shape, take a scissor from one corner. You have to cut it like a mosquito coil. Mosquito coil you have seen, right? In that side you have to cut like this, okay? Till the end. So like this you have to cut till the middle of this one.
So okay, after cutting like this, from this end, this short end is there, right? From this end, rotate. So okay, rotate till the end. Till you get this side, you have to rotate this. So till the end, if you rotate, it will come. Then spread it and apply gum here, so that it will look like this. Okay. Now you have to put a stick for this flower. So keep it aside and take a paper in this side, and from one corner fold it. So fold it till the end. You have to fold it and make a stick. Okay. After making stick, at the end apply some gum. Okay. So after that, keep the stick here and paste it using gum. Okay. Yes. And do this flower, or else you can take the flower and keep to your shirt also. Okay. Students, make the flower and share the picture with me. Okay. Thank you. Good morning, students. Today is very special for us. Today we are going to celebrate two events. One is Children's Day and second one Diwali. Every year we celebrate 14th November as Children's Day because it is the birthday of our first Prime Minister Pandit Jawaharlal Nehru. So on this occasion, heartful wishes for you. I wishing you very happy Children's Day. And second thing is Diwali. See, Diwali is known as a festival of lights. So the whole country lights up on the night of this festival, and the people light divas, candles and crackers on this night, and also decorate their surroundings by lights, and also people illuminate their surroundings with diyas, with colorful lights. So on this occasion, wishing you very happy Diwali. Yes, good morning everyone. Today is the special day for us. For everyone, today is the special day. So what is that? Number 14, Children's Day. The same way, today we are celebrating the Diwali also. It means Deepavali also we are celebrating. So one day we are celebrating two festivals. See how the day came today. Number 14 and Deepavali. Children's Day and Deepavali. So here, see the number 14, Children's Day. The first Children's Day when we have started. When we have started to celebrate. See, the worldwide, if you see, 1957, we have started the Children's Day, celebrating the Children's Day in 1957, November 20. It's a global Children's Day. We are celebrating on November 20. But in India, we have celebrated the Children's Day. We have started the Children's Day before 1964. We used to celebrate on the same day, November 20. But after the death of our first India's Prime Minister Jawaharlal Nehru's death, we have started Children's Day celebration on November 14 because their number 14 is his birthday. It was unanimously decided the number 14 is the Children's Day in India. Kids, how are you all? I hope you all are safe and fine at home. And do you know today what is the special? Today we are having two special occasions. One is Children's Day. Yes, today is Yours Day. On November 14th, on the occasion of Jawaharlal Nehru birthday, we celebrate Children's Day. I wish you all very happy Children's Day. And do you know what is our second occasion today? It is Diwali. Do you all like Diwali? So today Diwali means it's a lightning lamps festival and we will burn a lot of crackers, and the most important thing is we worship Goddess Lakshmi. Yes, so when you are burning your crackers, you need to take many safety measurements and then you need to burn your crackers. I wish you all happy and prosperous Diwali and be safe and enjoy your day.
my heartfelt love to all of you. Wish you all a happy Children's Day, and may the divine lights of Diwali brings you ample luck in your future. Wishing you all a happy, safe and sparkling Diwali. Thank you. Hello children, we are your science teachers. We came today as superheroes to wish our super children a very happy Children's Day. Happy Super Children's Day! Children, tomorrow you be superheroes and have yourself a super safe Diwali by following these safety measures. Number 1. Avoid bursting crackers, light diyas or candles instead. This can save our environment. Number 2. Keep your sanitizers away from diyas and candles. They may cause fire accidents. Number 3. Maintain physical distance and avoid greeting others with hugging or handshake. Number 4. Don't forget to wear your mask and don't eat food from outside. Wish you all a super safe Diwali. Hi children, today's children are tomorrow's heroes. I wish you a very happy Children's Day. And also children, today is Diwali. Diwali is our favorite festival and Diwali is also known as Festival of Lights. I wish you a very happy Diwali and the sparkle of crackers bring light into your life. So today we celebrate Children's Day as well as Diwali. So what is a Children's Day? It is celebrated as the birth anniversary of India's first PM, Mr. Pandit Jawaharlal Nehru. He is well known for his love and care towards children as well as for roses. He said that children are like birds in the garden. John F. Kennedy, the 35th President of US, said that children are the world's most valuable resources and it's the hope for the future. So they should be nurtured carefully. Wishing a very enjoyable day for the children all over the world. You are the birds in the garden. You are the stars in the sky. You are the birds in the garden. You are the stars in the sky. You are the children. You have to shine. You are the children. You have to shine. Happy Children's Day. Happy Children's Day. You are the light in the darkness. You are the future of the nation.